ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మకర సంక్రాంతి నా భారతీయ ఆత్మీయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులకు, పెద్దలకు, ఎల్లరకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దాన ధర్మాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యము సంపాదించుకోవాలని మన పెద్దలు నిర్దేశించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యము, అమితమైన ఆనందము కూడా కలుగుతుంది. ద్వాదశ రాశుల వారు దానము చేయవలసినవి. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు నువ్వులు, బెల్లము, కందులు దానము చేయాలి. వీరు మెరూన్ వర్ణపు వస్త్రములు, రాగి ప్రతిమలు, రాగి వస్తువులు దానం చేయవచ్చును. ఎరుపు లేదా మెరూన్ వర్ణపు దుస్తువులు ధరించాలి. వృషభ రాశి వారు. వీరు నువ్వులతో పాటు శర్కర, తెలుపు వర్ణపు దుస్తువులు, అనుములు దానము చేయాలి. వీరు తెలుపు వర్ణపు దుస్తులు ధారణ చేయాలి. మిథున రాశి వారు. వీరు గ్రహశాంతి కోసం నల్ల నువ్వులు దానం చేయాలి. కానీ ఈ రాశి వారు ఈ సంక్రాంతికి తెల్ల నువ్వులను కూడా దానం చేయడం మంచిదంటారు. ఇంకా ఈ రాశి వారు ఆకుపచ్చ వర్ణపు వస్త్రములను దానము చేయడము, ఈ వర్ణపు వస్త్రాలను ధరించడము మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు నువ్వులతో పాటు సగ్గుబియ్యము, తెల్ల వర్ణపు వస్త్రములను, కర్పూరము, వెండి ప్రతిమను దానము చేయాలి. వీరు తెలుపు వర్ణపు దుస్తులను ధరించాలి. సింహరాశి వారు. పితృదేవతలకు వస్త్రము, నైవేద్యము పెట్టడము, 12 మందికి భోజనం పెట్టాలి. గోధుమ, బెల్లము, ఎర్రని వస్త్రములు దానము చేయాలి. వీరు ఎరుపు వర్ణపు దుస్తులు లేదా ఈ వర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. కన్యారాశి వారు. మినుములు, నువ్వులు, నూనె దానం చేయడం ద్వారా గ్రహబాధలు తీరుతాయి. ఆకుపచ్చ వర్ణపు వస్త్రములు, పచ్చని పువ్వులు, ఆకుపచ్చ ద్రాక్ష పళ్ళు, తాంబూలము దానము చేయాలి. వీరు ఆకుపచ్చ వర్ణము లేదా ఈ వర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. తులారాశి. ఈ రాశి వారు నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేయడం మంచిది. తెలుపు వర్ణపు వస్త్రములు, బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు దానం ఇవ్వవచ్చును. వీరు తెలుపు వర్ణపు దుస్తులు ధరించాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు నువ్వులు, బియ్యము దానము చేస్తే మంచిది. మెరూన్ వర్ణపు వస్త్రములు కానీ, రాగి ప్రతిమలు కానీ దానం చేయవచ్చును. వీరు మెరూన్ వర్ణపు వస్త్రములు ధరించాలి. ధనస్సు రాశి వారు. శనగలు, నువ్వులు, పసుపు వర్ణపు వస్త్రములు, చక్కెర, పసుపు వర్ణపు పువ్వులు, పుట్నాలు దానం ఇవ్వవచ్చును. వీరు పసుపు వర్ణపు దుస్తులు లేదా ఈ వర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. మకర రాశి వారు నూనె, నువ్వులు, నలుపు వర్ణము లేదా నీలి వర్ణము మిళితమైన దుస్తువులు, నల్లని గోవు, నల్లని ద్రాక్ష పళ్ళు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును. వీరు నలుపు వర్ణపు దుస్తులు ధరించవలను. కుంభరాశి. ఈ రాశి వారు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లని వస్త్రములు, చెప్పులు, గొడుగులు, నువ్వులు, నీలివర్ణపు పుష్పాలు దానము ఇవ్వాలి. వీరు నీలివర్ణము మిళితమైన దుస్తులు ధరించాలి. మీనరాశి. ఈ రాశి వారు శనగలు, సగ్గుబియ్యము, నువ్వులు, పట్టు వస్త్రాలు, పసుపు వర్ణపు వస్త్రములు, చక్కెర, లవణము, పసుపు వర్ణము లేదా పసుపు వర్ణం మిళితమైన దుస్తులు ధరించడము. ఇలా చేస్తే ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారని అంటారు. ఇంకా సంక్రాంతి నాడు రాశులతో నిమిత్తము లేకుండా గుమ్మడికాయలు దానం చేసే ఆచారం కూడా ఉంది. మహిళలైతే సంక్రాంతి నాడు పసుపు, కుంకుమలు, పళ్ళు దానం చేస్తే జీవితం ఫలప్రదమవుతుందని అంటారు. వీలైన వారు వారి వారి రాశికి అనుగుణంగా దాన ధర్మాలు గుప్తంగా చేస్తుండాలి. ముఖ్యంగా మూగజీవాలకు ఆహారము, నీరు అందించడము, ముదుసలి వారికి, అనాథలకు, అభాగ్యులకు ఇలాంటి పుణ్యకాలాలలో దాన ధర్మాలు చేసుకుంటే ఎంతో పుణ్యము లభిస్తుందని పెద్దల మాట. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.